అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఎజెండా ఒకటి, వేదిక మరొకటి. ఆయన మాట్లాడింది మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. గుంటూరులో జరిగిన ముద్రగడ సంస్మరణ సభ టీడీపీలో కాకరేపింది. సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేత అంబటి రాంబాబుతో క్లోజ్ గా ఉండడమే కాదు, సభలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. వెంటనే టీడీపీ పెద్దలు రియాక్ట్ అవ్వడం, ఆయనను వివరణ కోరడం పొలిటికల్ ఇంట్రెస్ట్ గా మారింది. ఇక బోండా కామెంట్స్ వెనుక అసలు మ్యాటర్ వేరే ఉందా? అమాత్య యోగం దక్కలేదన్న అసంతృప్తే ఆయన టోన్ ని మార్చేసిందా? అధిష్టానం ముందు ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు? బోండా ఇష్యూ టీ కప్పులో తుఫాన్ లాంటిదేనా? బోండా విత్ వైసీపీ లీడర్స్, టీడీపీ అధిష్టానం సీరియస్. బోండా ఉమా వ్యాఖ్యల వెనుక అసంతృప్తి ఉందా? మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదనను ఇలా బయటపెట్టారా? లేక కాపు ఉద్యమ నేతగా ఎస్టాబ్లిష్ అయ్యే స్కెచ్ వేస్తున్నారా? బోండా ఇష్యూ టీడీపీలో టీ కప్పులో తుపాను లాంటిదేనా? టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే బోండా ఉమా ఏపీ పొలిటికల్ డిస్కషన్ లో సెంటర్ పాయింట్ అయ్యారు. వైసీపీ నేతలతో ఒకే వేదికపై కనిపించడం, ఆ తర్వాత పార్టీ అధిష్టానం వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఇది కేవలం ఒకే వేదిక అంశమేనా, లేక దీని వెనక రాజకీయ సమీకరణాలు ఉన్నాయా? మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తిలో ఉన్న బోండా ఉమా కాపు సామాజిక వర్గంలో తనకున్న బలమేంటో చూపించే ప్రయత్నం చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకున్నారు బోండా ఉమా. సభలో పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు, నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక ఇదే సభలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. కాపులలో అసంతృప్తి ఉందన్న బోండా ఉమా వారు ఎవరి పక్షం ఉంటే వారిదే విజయం అని చెప్పారు. కాపు ఉద్యమమే 2019లో టీడీపీని ఓడించిందన్న బోండా ఉమా వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఆయన నుంచి వివరణ తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడుకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని పల్లా, నిమ్మల బోండా ఉమాకు సమాచారం అందించినట్లు చెప్తున్నారు. అధిష్టానం పెద్దల ముందు బోండా ఉమా ఎలాంటి వాదనను వినిపిస్తారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. గతంలో వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన మీటింగుకు పలువురు టీడీపీ నేతలు అటెండ్ అయిన విషయాన్ని కూడా బోండా గుర్తు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే బోండా ఉమా వ్యవహారం కేవలం ఒకే వేదికను పంచుకోవడానికే పరిమితం కాదని పార్టీ వర్గాల టాక్. బోండా ఉమా టీడీపీలో సీనియర్ లీడర్. కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించిన వారిలో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అవకాశం రాకపోవడంపై ఆయన పలు సందర్భాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారనే చర్చ కూడా ఉంది. ఈ క్రమంలోనే సొంత పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడమే కాకుండా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ముద్రగడే కారణమంటూ బోండా ఉమా మాట్లాడుకొచ్చారు. టీడీపీ అధిష్టానం పెద్దలకు సన్నిహితుడిగా చెప్పబడే ఎమ్మెల్యే బోండా ఉమా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అయితే చర్చకు దారితీసింది. విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని బోండా ప్రకటించడంపై కూడా టీడీపీ హైకమాండ్ అసహనం వ్యక్తం చేసినట్లు టాక్. బోండా వైఖరిలో ఎందుకీ మార్పు వచ్చింది, రీజన్ ఏంటనేది విస్తృత చర్చగా మారింది. అయితే ప్రత్యర్థి పార్టీ నేతలతో క్లోజ్ గా ఉండడం కంటే ఆ సభలో బోండా మాట్లాడిన మాటలే కాకరేపుతున్నాయి. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితోనే ఆయన అలా మాట్లాడారా, లేక కాపు ఉద్యమ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావాలనే ఆలోచనతో ఉన్నారా అనేది డిస్కషన్ పాయింట్ అవుతోంది. గత ఏడాది అసెంబ్లీలో చర్చ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డును టార్గెట్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బాణాలు ఎక్కుపెట్టారన్న చర్చ జరిగింది. అప్పుడు బోండా తీరును చంద్రబాబు తప్పుపట్టినట్లు వార్తలొచ్చాయి.
ఆ తర్వాత బోండా యాక్టివ్గా కనిపించడం లేదని అంటున్నారు. విజయవాడ నగరంలో కీలక నేతగా ఉన్న తనకు తగిన గుర్తింపు లేదన్న భావనలో బోండా ఉన్నట్లు చెబుతున్నారు. కాపు నేత వంగవీటి రంగా శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బోండా ఉమ టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. అయితే తనకు మంత్రి పదవి దక్కకపోగా వైసీపీ నుంచి వచ్చిన ఓ నేతకు అమాత్య యోగం కల్పించారన్నదే బోండా ఉమ అభ్యంతరమంటున్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్లాన్లో భాగంగానే బోండా టోన్ మార్చినట్లు ఇన్సైడ్ టాక్. మరోవైపు బోండా ఉమ కాపు సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటి నేతపై పార్టీ కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశమే ఎక్కువగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. బోండా నుంచి వివరణ కోరడం వెనుక టీడీపీ అధిష్టానం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు చెప్పుకుంటున్నారు. సీరియస్ గా బిహేవ్ చేసినట్లుగా ఇండికేషన్ పంపకపోతే ఫ్యూచర్లో ఇంకొందరు లీడర్లు ఇలాగే మాట్లాడితే సమస్యలు వస్తాయని భావించే బోండాను ఎక్స్ప్లనేషన్ కోరారు అని అంటున్నారు. సో బోండా ఎపిసోడ్ టీ కప్పులో తుపాను లాంటిదేనన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది.